సో ఇప్పుడు పేర్ల మార్పుని ఎట్లా చూస్తారు మీరు? గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పేర్ల మార్పుకు సంబంధించి కొన్ని మాట్లాడారు. నా దగ్గర ఒక వీడియో ఉంది, నా మొబైల్ బయట పెట్టుంది, నాకు నా మొబైల్ తెప్పించండి. దానికంటే ముందు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండేట్టుగా 2 ఫోటోలు ఏర్పాటు చేయండి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టు కన్ఫర్మ్? ఇది కొంతమందిని సాటిస్ఫై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నటువంటి ఒక ప్రచారం కోసం తప్ప, రాజ్యాంగంలో లేనటువంటి పదవికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అలా ఏర్పాటు చేయడం అనేది అది సరైనటువంటి విధానం కాదేమో ఒకసారి ఆలోచించాలి. ఇది నా వ్యక్తిగతమైంది, ఎందుకంటే నేను ఇది పార్టీ తరఫున చెప్పట్లేదు. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి రాజ్యాంగంలో చోటు లేనట్టుగా అధికారాలు ఉండవు తప్ప ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ ప్రధానమంత్రిగా గతంలో కూడా ఉన్నారు, డిప్యూటీ ప్రధానమంత్రులు ఉన్నారు. ఇది ఇంకొక విధంగా కూడా మీరు చూడండి. మా ప్రభుత్వ హయాంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా 10 మంది ఉండారు. మేము 10 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ని చేసాం. ఇవాళ 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క హక్కును కాలరాస్తూ కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే ఆ అవకాశం కల్పించడం అనేది ఇది బడుగు బలహీన వర్గాలకి దక్కేటటువంటి అవకాశాలని కొల్లగొట్టడం కాదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఓసీలుగా ఉన్నటువంటి చాలామందికి ఇవాళ క్యాబినెట్లో కల్పించినటువంటి ఆ హోదాల్ని చూడండి. ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ మొత్తాన్ని కూడా ఈ ఓసీ సామాజిక వర్గానికే కట్టబెట్టినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. మమ్మల్ని కాపీ కొడుతున్నట్టుగా వనిత గారి ప్లేస్ లో అనిత గారిని తీసుకొచ్చారు, కానీ రిమైనింగ్ చూడండి మీరు. కనగాని సత్యప్రసాద్ బీసీ రెవెన్యూ శాఖ ఇచ్చారు. మిగిలిన డబ్బు వచ్చేటటువంటి శాఖలు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం చూసే శాఖలన్నీ కూడా ఎక్కువ ఓసీ సామాజిక వర్గానికే కట్టబెట్టారు. అది కూడా మరీ ముఖ్యంగా 3 సామాజిక వర్గాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా చూస్తున్నాం. మేమేమంటామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రోల్ మోడల్గా ప్రభుత్వాన్ని నడిపింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా మమ్మల్ని అనుసరిస్తూ ముందుకు వెళుతుంది. ఇవాళ సచివాలయాలు వృధా అన్నారు, వాలంటీర్లు ఉపయోగం లేదన్నారు. అదే వాలంటీర్లకి, అదే సచివాలయానికి శాఖను కూడా కేటాయిస్తూ మంత్రివర్గంలో కూడా వారు ప్రకటించారు. అంటే ఒక దళిత మహిళని హోంమంత్రిగా చేసినటువంటి చరిత్ర మాది. దాన్నే వారు కూడా కొనసాగిస్తున్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలని ఏ దళారీ వ్యవస్థ లేకుండా అందించినటువంటి ప్రభుత్వం మాది. దాన్నే వారు అనుసరిస్తున్నారు. పట్టుమని 10 రోజుల్లో విపరీతమైన వ్యతిరేకతను తీసుకొచ్చుకొని మూటగట్టుకున్నారు వీళ్ళు. ఎక్కడ పట్టినా గొడవలు, అశాంతి, ఎక్కడా కూడా శాంతికి తావే లేదు. ఎక్కడ పట్టినా అల్లర్లు, దొమ్మిలంటే పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు సార్, ఇంకొక పార్టీని కొట్టేటటువంటి, ఇంకొక పార్టీ వ్యక్తిని బాధించేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? గతంలో మీరు చేసిన యాక్షన్ కి 5 సంవత్సరాలు ఎక్కడైనా జరిగిందా? ఎక్కడా చేయలేదు. కులం చూడకుండా, పార్టీ చూడకుండా మేం పథకాలు ఇచ్చాం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్లో సర్పంచ్లుగా ఉన్న వాళ్ళకు కూడా మేము పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర మాది కదా. ప్రాంతాల్లో ఊర్లు వదిలిపెట్టి బయటకు వచ్చి క్యాంపులు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ప్రజలకు లేదు. తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసింది. వైసీపీ దాడులకు భయపడి ఊర్లు ఖాళీ చేసి వచ్చిన వాళ్ళతో తెలుగుదేశం పార్టీ దేన్నైనా ప్రచారానికి ఉపయోగించుకుంటుంది. అలా ఉపయోగించుకోవడంలోని భాగంగా వారు సక్సెస్ అయ్యారు. ఇవాళ డిఎస్సిని ఏ విధంగా అయితే మోసం చేసి 10,000 పోస్టులు ఇచ్చి ఏదో మెగా డిఎస్సి అని పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేదలకు ఉపయోగపడేదాన్ని రద్దు చేసి చంకలు బాదుకుంటున్నారో, ఇవన్నీ కూడా వారి ప్రచారంలో వాళ్ళు పొందుతున్నటువంటి వాళ్ళ వైపున వాళ్ళకి వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి విధానంగా మనం చూడాలి తప్ప దీనివల్ల ప్రజలకైతే ఎలాంటి ఉపయోగాలు ఉండవు.